మీరింట్లో ఖాళీగా ఉన్నారా? ఖాళీగా ఉండి ఏం జాబ్ చేయాలో తెలియట్లేదా? సో ఈ వీడియో మీకోసమే. పూర్తిగా చూడండి. మీకు అమెజాన్ రిమోట్ జాబ్స్ గురించి నేను ఇవాళ చెప్తాను. అమెజాన్ చాలా మంచి రిమోట్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది. అది మీ ఎక్స్పీరియన్స్ బట్టి, మీ సబ్జెక్ట్ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవాళ అలాంటిదే ఒక జాబ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి అమెజాన్ జాబ్స్ అని కొడితే మీకు గూగుల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంది అమెజాన్ జాబ్స్ది. దాంట్లో రిమోట్ జాబ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. అమెజాన్ బెస్ట్ అంటే బెస్ట్ రిమోట్ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇంట్లో కూర్చుని హాయిగా మీ టైం ఉన్నప్పుడు మీ టైం బట్టి మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు హౌస్ వైఫ్ అయినా, ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ అయినా, దెర్ ఆర్ సో మెనీ రిమోట్ జాబ్స్ విచ్ యూ కెన్ డూ. సో వాటిల్లో ఇవాళ మనం మాట్లాడుకున్న జాబ్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్. ఇది రీసెంట్గానే అప్డేట్ చేశారండి. సో వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో. 28th January ఇది అప్డేట్ చేశారు. అండ్ బెంగళూరు దీని లొకేషన్ చూపిస్తున్నారు వీళ్ళు. ఈ జాబ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చేస్తాను. సో మీరు ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు అప్లై చేయాలనుకుంటే. దీని రిక్వైర్మెంట్స్ అన్నీ, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద రిక్వైర్మెంట్స్, మీరు డెఫినెట్లీ ఈ జాబ్ ఈజీగా సంపాదిస్తారు. సో ఇవాళ దీని గురించి నేను కొంచెం డీటెయిల్స్గా మీకు చెప్తాను అనమాట. ఈ లింక్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. అప్పుడు ఆ పోస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ పక్కనే అప్లై నౌ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ దాని గురించి మనం తెలుసుకుందాం, తర్వాత మనం ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో చూడండి, బెంగళూరు అని మెన్షన్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ జాబ్ అనమాట ఇది. ఇక్కడ డిస్క్రిప్షన్లో డీటెయిల్గా వాళ్ళకి ఏమేమి కావాలి, ఇందులో ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీంలో ఇందులో పార్ట్ అనమాట. మెయిన్ ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్ అడిగారు. ఎక్సలెంట్ రిటన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలి ఇందులో. మీకు ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఇంకేం అడిగారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడిగారు. సో మీరు డీటెయిల్గా ఈ లింక్లో చూడొచ్చు. బేసిక్ క్వాలిఫికేషన్స్లో చూడండి, ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్, ఓన్లీ ఇది ఒక్కటే అడిగారు. మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వస్తే దాని ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ మీరు దీంట్లో ఎలిజిబుల్. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో వాళ్ళకి కావాల్సిన క్రైటీరియా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది మీకు ఓకే అయితే ఈ జాబ్ మీదే. సో ఎక్కువ లేట్ చేయొద్దండి. డెఫినెట్లీ ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు చేయగలిగితే అప్లై నౌ కొట్టండి. ఇక్కడ కొట్టిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర యూజర్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది అమెజాన్ది. ఈ మధ్య అందరిది ఉంది. సో దీంట్లో మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అండ్ మీ రెజ్యూమే అడిగితే అది పెట్టండి. డెఫినెట్లీ యుల్ గెట్ అ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.